రాజశ్యామల సిద్ధియోగం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం. ఈరోజు విశేషంగా అమూల్యమైన మంత్రము ఈ మహాశివరాత్రి గురించి. నేను మహాశివరాత్రి రోజు చేయవలసిన మూలమంత్రాలు, ఈ మూలమంత్రాలు చేయడం వల్ల ఒక సంవత్సరం కాలం పాటు మీకు ఎలాంటి కష్టాలు లేకుండా మీకు అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు మీకు ఎప్పటికీ అంటే సంవత్సరం పాటు మీకు ఎలాంటి ఆటంకాలు లేకుండా జరుగుతాయి. ఈ మంత్రం 3 మంత్రాలు నేను ఇవ్వడం జరుగుతుంది. మొదటి మంత్రం ఇవ్వడం జరిగింది, రెండో మంత్రం ఇవ్వడం జరిగింది. ఈ 3వ మంత్రం చివరి మంత్రం. ఈ 3 మంత్రాలు కూడా 108 సార్లు చేయాలి మంత్రాన్ని. ఈ మంత్రాన్ని చేయడం వల్ల చాలా విశేషమైన గొప్ప ఒక సంవత్సరం పాటు మీకు ఎలాంటి కష్టాలు లేకుండా జరుగుతుంది. ఈ మంత్రము చాలా విశేషమైన గొప్ప మంత్రము. ఈ చివరి మంత్రము చాలా అంటే చాలా విశేషమైన గొప్ప యోగ్యత ఉన్న మంత్రం. ఇది మీకు నిజ దర్శనమే శివతత్వ దర్శనం కలుగుతుంది. ఏ రూపకరంగా అనేది మీకు శివతత్వ దర్శనం కలుగుతుంది ఆ రోజు విశేషంగా. ఆ రోజు నుంచి ఒక సంవత్సరం కాలం పాటు మీకు ఎలాంటి కష్టాలు లేకుండా, మీకు ఎలాంటి అనారోగ్యాలు లేకుండా, శత్రు బాధలు లేకుండా, మీకు ఎలాంటి బాధలు లేకుండా మీకు సుఖశాంతులతోని అష్టైశ్వర్యతోని సమకూర్చేలాగా ఈ మంత్ర సాధనలో ఉన్నాయి. ఈ మంత్రాన్ని మహాశివరాత్రిలో చేయవలసిన మంత్రాలు ఇవి. ఇది నేను సేకరించి మీకు ఇవ్వడం జరుగుతుంది. ఈ మంత్రాల్ని మీరు శుచిగా శుభ్రంగా ఉండి భక్తి శ్రద్ధలతో మనసుపూర్తిగా మీ ఇష్టమైన మనసుపూర్తిగా చేయవలసింది ఈ మూలమంత్రాలు. మీకు ఎలాంటి ఆలోచన లేకుండా మాకు ఇది కావాలి అని మీరు సంకల్పం పెట్టుకొని చేయండి. కానీ ఎలా చేసినా ఒక సంవత్సరం పాటు మీకు ఎలాంటి కష్టాలు లేకుండా జరుగుతుంది. చాలా తాంత్రిక పద్ధతిలో ఇవ్వడం జరిగింది మంత్రాలు. ఈ మంత్రాలు మీరు చేయవలసింది నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ మంత్రాన్ని చెప్తాను, జాగ్రత్తగా వినండి. విని శ్రద్ధగా రాసుకొని ఈ మంత్రాన్ని నేను చెప్పినట్టు కూడా మీరు చేస్తే చాలా విశేషమైన యోగ్యము. ఈ లింగోద్భావ టైంలో చేయాలి. 3 మంత్రాలు కూడా చేస్తే చాలా విశేషము. ఆ తర్వాత మీరు ఆ రోజంతా విశేషమే. మహాశివరాత్రి రోజు అలా చేస్తుంటే చాలా గొప్ప మీకు ఒక శక్తి ఉద్భవించడం జరుగుతుంది. ఈ మంత్రాన్ని చాలా చెప్తాను, జాగ్రత్తగా వినండి, శ్రద్ధగా విని రాసుకోండి. ఐం క్లీం క్రోం అం హ్రీం వం నమః. ఐం క్లీం క్రోం అం హ్రీం వం నమః. ఐం క్లీం క్రోం అం హ్రీం వం నమః. ఈ మూలమంత్రము చాలా బిహ్యక్షరమైన మూలమంత్రాలు ఇవి. ఈరోజు ఇవ్వడం 3వ మంత్రం ఇది. చాలా చివరి మంత్రము. ఈ మంత్రాన్ని మీరు సిద్ధి పొందడానికి ఎవరైనా చేయవచ్చు. సిద్ధి పొందాలని దానికి సంబంధం ఏం లేదండి. మీరు ఆ రోజు నిష్ఠగా ఉండి భక్తి శ్రద్ధలతో మీరు చేసినట్లయితే మీరు విశేషమైన ఫలితాలు పొందుతారు. ఒక సంవత్సరం కాలం పాటు మీకు ఎలాంటి కష్టాలు లేకుండా అష్టదారిద్రమే నిర్మూలన జరుగుతుందండి. అష్టదారిద్రమేవి దరిదాపులు లేకుండా జరుగుతుంది. మీరు ఎలాంటి పనులు అనుకున్నా సవ్యంగా జరుగుతుంది. మంచి కోసమే చేసే పనులు సవ్యంగా జరుగుతుంది. మీకు ఎలాంటి కష్టాలు లేకుండా ఇవ్వడం జరుగుతుంది. మంత్రం చేయడం వల్ల మీకు ఎలాంటి కష్టాలు లేకుండా జరుగుతుంది. మీరు ఈ మంత్రాన్ని చేసి ఆ ఒక్కరోజు చేస్తే సరిపోతుంది. మీరు విధివిధానం చెప్పేది ఆ మహాశివరాత్రి రోజు చేయవలసిన 3 మంత్రాలు, ఈ 3 మంత్రాలు ఇవ్వడం జరిగింది. ఆ మహాశివరాత్రి రోజు లింగోద్భావ టైంలో మీరు ఇంకా ఎక్కువసేపు చేస్తే చాలా విశేషమైన గొప్ప యోగ్యత మీకు చాలా విశేషంగా కనబడుతుంది. ఈ మంత్రం గురించి మీకు ఎలాంటి సందేహాలున్నా మీరు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి. మీరు నా పర్సనల్ నెంబర్, వాట్సాప్ నెంబర్కి మీరు మెసేజ్ చేస్తే నేను సమాధానం ఇస్తాను. సర్వే జనా సుఖినో భవంతు.